ఎర్రకోట దగ్గర చేసినటువంటి బాంబు పేలుళ్ల విషయంలో జైషే మహమ్మద్ కుట్రదాగి ఉంది. దానికి సంబంధించినటువంటి టీమే దీంట్లో పాల్గొన్నారనేటువంటిది ప్రాథమికంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చినట్లుంది. దీనికి సంబంధించి హై అలర్ట్, దేశవ్యాప్తంగా హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా అసలు అంటే ఎవరైతే ఈ I-20లో హోండా I-20లో వచ్చినటువంటి డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఆ ఎర్రకోట ప్రాంతంలో 3 గంటల 19 నిమిషాలకు వచ్చి 6 గంటల 30 నిమిషాల వరకు కారులోనే ఉండి ఎక్కడి నుంచి అయితే బయట నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా 6:55కి అతను ఆ బ్లాస్ట్ ఇది చేయటం, అంటే తను కూడా ఆ కారులోనే చనిపోవటం, ఆత్మాహుతి దాడిలో ఇది చేయటం, అంటే ఇదంతా చూస్తే ఈ డాక్టర్స్ అనేటువంటిదే చాలా పెద్ద నెట్వర్క్, వాళ్లే ఈ మొత్తం స్కెచ్ ఆపరేషన్స్లో ఉన్నారనేటువంటిది చాలా చర్చ జరుగుతున్నట్లుంది. ఏంటి అసలు ఢిల్లీలో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏంటి, కేంద్ర హోంశాఖ ఏం చెప్తుంది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపైన జరిపిన మెరుపు దాడుల్లో జైషే మహమ్మద్ సంస్థ అనేది కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. మసూద్ అజర్కు సంబంధించిన కుటుంబ సభ్యులు దాదాపు 10 మంది కూడా చనిపోయారు. అతని సోదరికి సంబంధించిన భర్త కూడా చనిపోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు సోదరి ఇండియాలో మహిళలకు సంబంధించిన జైషే మహమ్మద్ టీంను రిక్రూట్ చేసే ప్రయత్నం అనేది కూడా చేసింది. అయితే ఎలాగైనా దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు గత కొద్ది రోజులుగా ప్రణాళిక అనేది కూడా రచిస్తున్నట్లుగా కూడా సమాచారం కూడా అంది. ముఖ్యంగా ఈ కేసు మొత్తానికి సంబంధించి మూలం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఒక డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను పోస్టర్లన్నిటి కూడా వేయడం కూడా జరిగింది జైషే మహమ్మద్కు మద్దతుగా. దానికి సంబంధించి ఒక లోకల్ రిపోర్టర్ అక్కడ లోకల్ పేపర్లో దీనికి సంబంధించిన కథనాన్ని కూడా ప్రచురించారు. అప్పటి వరకు కూడా పోలీసులకు దీనికి సంబంధించిన సమాచారం అనేది కూడా తెలియదు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ప్రారంభిస్తూ తీగలాగితే దొంగంతా కదిలినట్టుగా ఆ తర్వాత జైల్లో, అంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న జైళ్ళల్లో ఉన్న కొంతమంది సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు ఈ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించిన భయంకరమైన నిజాలేంటి కూడా బయటపడడం కూడా జరిగింది. సో ఏదైతే ఈ కుట్రలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫరీదాబాద్, అంటే హర్యానాలోని ఫరీదాబాద్ దగ్గరలో ఉన్న ఆల్ ఫలాహ్ అనే యూనివర్సిటీలో వీళ్ళంతా కూడా చదవడం కానీ పనిచేయడం కానీ జరుగుతుంది.